హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణు కుమార్. నేను సీనియర్ జర్నలిస్ట్ని. తెలంగాణ కాంగ్రెస్లో నిజంగా తెలిసి చేస్తారో తెలియదు కానీ చిన్న చిన్న వివాదాలు పెద్ద పెద్దవిగా మారిపోతున్నాయి ఈ మధ్యకాలంలో. లేటెస్ట్గా తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో మంత్రి పొంగులేటి వ్యవహరించినటువంటి తీరు మీద వివాదాస్పదమైంది. గతంలో ఆయన మందలించినందుకే మరి పొంగులేటి మనసులో పెట్టుకున్నారా, ఆమెకి అలాంటి పని చేశారా అనేది మంత్రివర్గంలో నెంబర్ 2 అని చెప్పుకున్నటువంటి పొంగులేటి అయితే ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువగా డల్ అయినట్టుగా, అంటే డల్ ఏం కాలేదు కానీ వివాదాస్పదంగా ఎందుకు మారుతున్నారని చెప్పేసి అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. వాళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగింది, మన అడ్వర్టైజ్మెంట్ విషయంలో ఏం పొరపాట్లు జరిగినాయి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలుగు జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఇతర సోషల్ మీడియా గ్రూపులో కూడా షేర్ చేయండి. ఇక మొన్న ఏఐసిసి అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున్ ఖర్గే తెలంగాణకు వచ్చారు, హైదరాబాద్కి వచ్చారు రాష్ట్ర పర్యటనకి. అలాగే ఆ టైంలో మంత్రి పొంగులేటి ఏం చేశారంటే పత్రికా ప్రకటనలు అనేవి ఇచ్చారు పేపర్లలో. కానీ అందులో ఎక్కడా కూడా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ ఫోటో అనేది కనిపించలేదు. చాలా పెద్ద పెద్ద పేపర్లు, ఈనాడుకి, అట్లా ఆంధ్రజ్యోతికి, అట్లాంటి పేపర్లన్నిటికీ చాలా పెద్ద పేపర్లకు ఇచ్చారు. అలాంటిది వాటిలలో మాత్రం ఆయన ఫోటో కనిపించాలి. అయితే అదే టైంలో ఈయన వివేక్ తన సొంత పత్రిక అయినటువంటి వెలుగులో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అందులో మాత్రం మీనాక్షి ఫోటోని ఉన్నది. మరి పొంగులేటి ఎందుకు మీనాక్షి ఫోటో పెట్టలేదు, ఇన్ఛార్జ్ ఫోటో పెట్టలేదు అంటే అనేది ఇప్పుడు టాపిక్గా నడుస్తుంది, హాట్ టాక్గా మారింది కాంగ్రెస్ పార్టీలో. పొంగులేటి వర్సెస్ మీనాక్షి నటరాజన్ అని నడుస్తుందా, రాజకీయాలు నడుస్తున్నాయనండి కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఖర్గే సాక్షిగా మీనాక్షిని అవమానించారు పొంగులేటి అని చెప్పేసి వాళ్ళ ఆరోపణలు అయితే చేస్తున్నారు కొంతమంది కాంగ్రెస్ లీడర్లు. ఇప్పటికే అధిష్టానాన్ని కూడా పొంగులేటి మీద కంప్లైంట్లు కూడా పంపించినట్లుగా తెలుస్తుంది. ఇక స్థానిక సంస్థలకి ఎందుకు అసలు వాళ్ళిద్దరికి ఎక్కడ జరిగింది అని అంటే, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మేము మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటాం, జూలై 1st వీక్లో నోటిఫికేషన్ వస్తుంది, జూలై నెలాఖరులో ఎలక్షన్ జరుగుతాయి, ఇట్లా అన్నీ మొత్తం డేట్లు అన్నీ మొత్తం ఆయన పొంగులేటి చెప్పేశారు. దాని మీద నువ్వెవరు చెప్పడానికి, పీసీసీ అని చెప్పేసి అది మంత్రివర్గం క్యాబినెట్ నిర్ణయం తీసుకుని ప్రభుత్వం తరపున రావాలి, అది నువ్వెలా ఒక్కడి ఇండివిజువల్గా ఎందుకు చెప్పావు అని చెప్పేసి దాని మీద పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కొంచెం ఆగ్రహం వ్యక్తం చేశారు పొంగులేటి మీద. ఈ ఇష్యూ మీదే మంత్రి పొంగులేటికి మీనాక్షి నటరాజన్ కూడా క్లాస్ బీకినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే పొంగులేటిని కట్టడి చేస్తున్నారన్న అక్కసు మీదే మీనాక్షి ఫోటోలు తీసేసి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కూడా పార్టీ తరపున ఉన్నాయి. ఆయన ఏమైనా పోనీ ఐఎన్పిఆర్ తరపున లేకపోతే ఇంకొక రెవెన్యూ శాఖ తరపున లేకపోతే ప్రభుత్వం తరపున ఇస్తే సరే, దాంట్లో ఆమె ఉండకూడదు కాబట్టి, గవర్నమెంట్ ఇది లేదు కాబట్టి, ఆమెకు పదవి ఏం లేదు కాబట్టి ఓకే, దాని వరకు ఒప్పుకోవచ్చు. కానీ అక్కడ ఏం జరిగింది, ఆయన ఇచ్చింది మొత్తం కూడా పార్టీ తరపున ఇచ్చారు. పార్టీ తరపున ఇచ్చినప్పుడు ఆమె ఫోటో ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిని మర్చిపోవడం అంటే ఇది కావాలని చేసిన పని అని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ వర్గాలు అయితే నమ్ముతున్నాయి. అయితే అందుకనే అంతకుముందు నుంచి కూడా ఈ గొడవలతో కాంగ్రెస్లో పొంగులేటి ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఆమె తీసుకుంది అని చెప్పేసి అని అంటున్నారు. ఆయన వర్గీయులు మాత్రం కాంగ్రెస్కి ఈ ప్రకటనలకి డబ్బులు ఇవ్వడం వరకే ఆయన చూసుకుంటారు పొంగులేటి, దాంట్లో ఎవరి పేర్లు ఉంటాయి, ఈ పక్కన ఫోటో రావాలా, పైన ఫోటో రావాలా, ఇట్లాంటివన్నీ ఆయన ఎక్కడ చూసుకుంటారు, అది చూసుకోవాల్సింది మరి డిజైన్ చేయించాల్సింది మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ పబ్లిసిటీ సెల్ కదా, అక్కడ జరిగిన పొరపాటుకి పొంగులేటిని అలా బాధ్యులు చేస్తారని చెప్పేసి ఆయన వర్గీయులు అవుతున్నారు. పొంగులేటి స్పాన్సర్ చేసినంత మాత్రాన ఆయనే ప్రింట్ చేయించినట్టు, ఆయనే చేసినట్టు అని చెప్పేసి అని అంటున్నారు. అయితే మళ్ళీ కొంతమంది ఏం వాదిస్తారంటే, అసలు మీనాక్షి నటరాజన్కి సింప్లిసిటీ ఎక్కువ కదా, గాంధేయవాది, ఆమె ఇట్లాంటి ఫ్లెక్సీలు కట్టడం కానీ లేకపోతే బ్యానర్లు చేయటం కానీ ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వటం కానీ, ఆమె భారీ ప్రకటనలు ఇవ్వటం, ఆమె మీద విధేయత చూపించడం అనేది ఆమెకి ఇష్టం లేదు కాబట్టి ఆమె భారీ ర్యాలీ తీసినందుకే మల్లు రవిని కూడా హెచ్చరించింది ఆమె. అందుకని చెప్పేసి ఆమె అట్లా ఉంటుందని చెప్పేసి ఆమెకి ప్రయారిటీ ఇవ్వలేదని చెప్పేసి అదొక వాదన అయితే చేస్తున్నారు. మొత్తానికైతే మాత్రం మంత్రిని టార్గెట్ చేసుకొని, పొంగులేటిని టార్గెట్ చేసుకొని అయితే అధిష్టానానికి అయితే కంప్లైంట్లు అయితే వెళ్తున్నాయి. మీనాక్షి నటరాజన్ మరి నిజంగా దాన్ని లైట్ తీసుకుంటారా, ఆమె గాంధేయవాది కాబట్టి లైట్ తీసుకుంటారా, లేకపోతే మరి పొంగులేటి కావాలనే నా ఫోటో పెట్టలేదని చెప్పి ఏమైనా తర్వాత ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా ఏంటి అంటే, దీని ఒకదాని మీద చర్యలు తీసుకున్నంత ఛాన్స్ ఏమి ఉండదు కానీ ఆయన ప్రయారిటీ తగ్గించడానికి ఏమైనా ప్రయత్నాలు అనేది చేస్తారన్నది చూడాలి. ఇది ఇవాళ వీడియో. మీరు ఈ వీడియో మీద కామెంట్స్ అనేది తెలియజేయండి. అలాగే మన ఛానల్ని, తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఇతర సోషల్ మీడియా గ్రూప్లో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.